కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు, ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం. మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి, లేకపోతే అమరావతిలో వచ్చేటివి. తెల్లవారితో పోయి సాయంత్రం కూడా రావాలంటూ వచ్చేవాళ్ళు. ఈ రోజు నేను అడుగుతున్నా, అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 50,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను. అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులున్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను. దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు. ఈరోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు. 10,000 ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు భూమి ఉంది. ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా 10 కోట్లు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం, ఎకరా ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 20 కోట్లు, 30 కోట్లు. ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా? అక్కడ ఒక ఎకరా ₹100 కోట్ల. అలాంటిది కనీసం 3-4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ, చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా బాధ కాదు, నేను చేశానని చేశాడో కాదు, నా బాధంతా అది మీ ఆస్తి. ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీకే కదా అప్పు. సాక్షి పేపర్ కడుతుందా? లేదు భారతీయ సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టాలి, అవునా కాదా అని అడుగుతున్నా. కానీ దానికి సమాధానం లేదు. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం